శభాష్‌రా! శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సాధించారు. డౌటే లేదు, డెఫినెట్‌లీ సాధించారు. శ్రీజ హౌస్‌లోకి మళ్ళీ రాబోతోంది. శ్రీజ రీ ఎంట్రీ బిగ్ బాస్ ఇవ్వబోతున్నాడు. దీన్ని మీరు ఎలా చూస్తారు? గుడ్ డెసిషన్, బ్యాడ్ డెసిషన్ ఈ రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి. బిగ్ బాస్ వాళ్ళ మేనేజ్మెంట్ వరకు కూడా ఈ వీడియో వెళ్తుంది. ఆ కామెంట్స్ చూస్తారు. కనీసం 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాను. పొరపాటును కూడా మిస్ అవ్వకుండా ఒకే ఒక కామెంట్, లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. గుడ్ డెసిషన్, బ్యాడ్ డెసిషన్ చెప్పండి. ఎలా రాబోతోంది ఇంట్లోకి, కారణాలు ఏంటి, బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎట్లాంటి ప్లానింగ్ చేసిందనేది చెప్తా. ప్రతి పాయింట్ మాడుకుందాం. మీకు గుర్తుంటే శ్రీజ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి అవుట్రేజ్ వచ్చింది. ఎందుకు అవుట్రేజ్ వచ్చిందంటే బేసిక్ థింగ్, ఓట్ల ద్వారా శ్రీజ వెళ్ళిపోయింది అంటే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. జనం ఓట్లు వేశారు, వెళ్ళిపోయింది. అప్పుడు ఫ్లోరస్ అని ఓకే. అదే రోజు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఉన్న వాళ్ళలో గేమ్ ఏదో తుప్పాసి గేములు 4 పెట్టి డీమన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ వీళ్ళందరికి పెట్టి ఆఖరి సుమన్ శెట్టిని శ్రీజని పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని పంపించేస్తారు మీరు వైల్డ్ కార్డ్స్ అడగడం ఏంటి? ఇంత వరస్ట్ కాన్సెప్ట్ ఎక్కడన్నా ఉంటుందా? క్రికెట్లో 2 టీమ్స్ వాళ్ళని పెట్టి ఒక టీంని అవతల టీంలో మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారని అడిగి వాళ్ళని బయటికి పంపించేస్తారా? వాళ్ళు అవుట్ అయితే పంపిస్తారా? క్రికెట్లో అవుట్ అయితే వెళ్ళిపోవాలి బ్యాట్స్మెన్, అంతేగాని అవతల టీం మొత్తాన్ని నించోబెట్టి వీళ్ళల్లో ఒకళ్ళని పంపించేయాలంటే మీరు, లేకపోతే 2 మిగిలారు, మేము గేమ్ ఆడిచ్చాము, 2 మిగిలారు, వీళ్ళిద్దరు ఎవరిని పంపించేస్తారు మీరని చెప్పి సెహ్వాగ్ని, జవగల్ శ్రీనాథ్ని పెట్టారనుకోండి. సరే, కొత్త జనరేషన్కి అర్థమయ్యేలాగా కోహ్లీని, బుమ్రాని పెట్టారనుకోండి. వరస్ట్ కేసులో కోహ్లీని పంపిస్తారు, అది బౌలింగ్ పిచ్, బుమ్రాని పంపిస్తారు, అంతే కదా. సో ఆ ఛాన్స్ ఎవరు చూస్ చేసుకోవాలి? స్వయంగా వాళ్ళు ఆడేటువంటి ఆట చూస్ చేసుకోవాలి. ఇక్కడ స్వయంగా ఆడే ఆట లేదు కాబట్టి మనం చూస్ చేస్తాం. వాళ్ళు ఆడుతూ ఉంటే మనం జడ్జి చేస్తాం. అది వదిలేసి వైల్డ్ కార్డులు పంపించడం ఏంటని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరని చెప్పి పెచ్చగా అవుట్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ శ్రీజన్ లోపల పంపించాలి. ఎట్లాగా? శ్రీజన్ డైరెక్ట్గా లోపల తీసుకెళ్ళి పెట్టేస్తే డెఫినెట్లీ చూసారా, మేము గెలిచాం, మేము చేసిన పోరాటం గెలిచింది అంటారు శ్రీజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. నేను ఆ రోజు కూడా మనం వీడియో చేసాం, మీకు గుర్తుండే. ఇక్కడ శ్రీజాకే కాదు, ఇదే ప్లేస్లో మీకు భరణి ఉన్న, తనూజ ఉన్న, సంజన ఉన్న, ఇప్పుడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డులో మా రమ్య లాంటి వాళ్ళు, విల్మాదిరి లాంటి వాళ్ళు ఎవ్వరు ఉన్నా సరే పంపించిన విధానానికి మనం వ్యతిరేకం. శ్రీజాకి లేకపోతే అవతల వెళ్ళిన వాళ్ళకి, పంపించిన వాళ్ళకి కాదు మనం వ్యతిరేకం. ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఎంచుకున్నారో బిగ్ బాస్ మేనేజ్మెంట్ రాంగ్గా, వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడాం. శ్రీజా ప్లేస్లో ఎవరున్నా సరే, మాస్క్ మ్యాన్ ఉన్నా ఎవరున్నా మనం అట్లాగే మాడతాం. సో డెఫినెట్లీ మళ్ళీ హౌస్లోకి వెళ్ళే పరిస్థితిని తెచ్చుకుంటూ ఎందుకు తెచ్చుకున్నారంటే మరి జనాలు డబ్బులు పెట్టారు, లోపల పంపించారు. డైరెక్ట్గా పంపించేస్తే బాగోదు కదా. మీకు గుర్తుంటే మేము ఆ రోజు వీడియోలో కూడా మాట్లాడా, 2018 సీజన్ 5 కన్నడ బిగ్ బాస్లో కృషి తప్పండా అనే అమ్మాయి బయటికి వెళ్ళిపోద్ది. కొన్నాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చారు. అక్కడ అవుట్రేజ్లు ఏం జరగల, అప్పట్లో గొడవ ఏం జరగల. బట్ స్టిల్ అది కూడా బిగ్ బాస్లో ఒక భాగం, బిగ్ బాస్ గేమ్ ప్లేలో ఒక భాగం. హిందీ సీజన్లో కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. వాళ్ళు సీక్రెట్ రూమ్కి వెళ్ళరు, కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోరు. వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారని. మామూలుగా వాళ్ళు జనజీవన శ్రమంతో కలిసిపోతారు, తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొస్తారు లోపలికి. అదో కైండ్ ఆఫ్ ప్లాన్ ఒక్కొక్క సీజన్లో జరుగుతూ ఉంటుంది. సో అట్లా కూడా శ్రీజాన్ తీసుకురావచ్చు. కానీ ఈ ప్లానింగ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మామూలుగా జనజీవన శ్రమంతో కలిసిపోయి తీసుకురావడం అనే కాన్సెప్ట్ ఉందని చాలామంది తెలియదు మన వైపు. నేను చెప్తే కన్నడ బిగ్ బాస్ సీజన్ 5 చూశానంటే అర్థం చేసుకోండి నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను ఆ పాయింట్ని. సో చాలా తక్కువ మంది తెలిసి ఈ పాయింట్, గొప్ప అంటలేదు కానీ బట్ చాలా తక్కువ మంది తెలిసిన పాయింట్. అట్లా తీసుకొస్తే ఇదిగో మేము చేసిన గొడవ వల్లే దిగొచ్చింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ని కాలర్ ఎగరేస్తారు శ్రీజా ఫ్యాన్స్. అట్లా జరగకుండా ఉండడం కోసం ఏం ప్లాన్ చేశారంటే, మర్యాద మనీష్, ప్రియా, ఫ్లోరాస్ అయిని, మాస్క్ మ్యాన్, శ్రీజ, ఇంకోళ్ళు ఎవరి పేరు మర్చిపోయి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ హౌస్లోకి వెళ్తారు. వెళ్ళి మొన్న ఏదైతే మీకు నాగప్రశాంత్, షాకిబ్, దివ్య, నిఖిత ఇలా ముగ్గురిని తీసుకొచ్చి కూర్చోబెట్టి లోపల తీసుకెళ్లారు చూసారా, ఒక దివ్యని మీతో 2 పంపిస్తే, అట్లాగా 6 పట్టుకొచ్చి ఏదో ఒక కంటెస్ట్ లాంటిది పెడతారు. ఫైనల్గా వీళ్ళ ఆ రోజు కూడా దివ్యానే పట్టుకెళ్ళాలనుకున్నారు. మీకు చూస్తే ఆ రోజు ఓటింగ్ చేసినప్పుడు ఏం ఓట్లు వేసారో మనకు తెలియలే, కానీ దివ్యకు అందరూ తక్కువ ఓట్లు వేశారు కాబట్టి దివ్యానే వస్తుంది అని చెప్పి చూపించి ప్రొజెక్ట్ చేసుకుని దివ్యాని అల్టిమేట్గా దివ్యాని ఎందుకు పంపించారంటే, ఈరోజు ఎంత రచ్చ జరుగుతుంది దివ్య వల్ల, నాగప్రశాంత్ వల్ల జరుగుద్దా, షాకిబ్ వల్ల జరుగుద్దా అంత సీన్ లేదు వాళ్ళిద్దరికి దివ్యతో పోల్చుకుంటే. సో అందువల్ల పంపించారు. వెరీ గుడ్ ప్లేయర్, ఉన్న వాటిలో ఎంటర్టైన్మెంట్ ప్లేయర్ కాబట్టి పంపించారు. వాయిస్ రైజ్ చేయగలదు, పాయింట్స్ ప్లేస్ చేయగలదనే ఉద్దేశంతో పంపించారు. అట్లాగే శ్రీజాన్ పంపించాలనే కాన్సెప్ట్ని పెట్టుకుని తెర వెనక ఈ 6 కూడా చూపించి మళ్ళీ బిగ్ బాస్లో ఏదో టాస్క్ పెట్టడమో, ఆర్గ్యుమెంట్లు పెట్టడమో, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఏదో పెడతారుగా, పెట్టి అల్టిమేట్గా మళ్ళీ శ్రీజాని హౌస్లోకి పంపించబోతున్నారు. 100% ఇన్ఫర్మేషన్, దీంట్లో డౌటే లేదు. అదే ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ కాదు, సారీ ఐఎమ్ టేకింగ్ బ్యాక్ ది వర్డ్ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఎజంప్షన్. వెళ్తున్నారని తెలిసింది నాకైతే. 6 ఈ వీకెండ్కి ఒక
ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కడి నుంచి ఒకళ్ళే లోపలికి వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళేది శ్రీజానే అని వీళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ పెట్టిందే శ్రీజాని వెనక్కి మళ్ళీ పంపించడం కోసం ఎందుకంటే ఇంత అవుటేజ్ వచ్చింది కాబట్టి అని అనేది నాకు క్లియర్గా అనిపిస్తున్నటువంటి థింగ్. సో ఇది రాంగ్ అవ్వచ్చు, వీళ్ళు ఈ 6గురిలో కూడా అవ్వచ్చు, కానీ 100% శ్రీజ వెళ్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అవుటేజ్ అంత వచ్చింది కాబట్టి ఎక్కడ ఉంది ఎప్పుడు లేదు. కామనర్స్ని కూడా పట్టుకెళ్ళి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అసలు ఎప్పుడు జరగల. ఫిక్స్ అయ్యారు, గట్టిగా వేసుకున్నారు జనాలు. దాంతో వీళ్ళు అమ్మో చాలా తప్పు చేసాం, శ్రీజాని పంపించాలి, వెనక్కి మళ్ళీ రాంగ్ వేలో తీసుకొచ్చాం బయటికి, కరెక్ట్ వేలో మళ్ళీ లోపల పంపించి ఒకవేళ ప్రేక్షకులు పంపిస్తేనే బయటికి తీసుకురావాలి, అందుకని సైలెంట్గా ఉందాం మనం, ఇలా పంపిద్దామని ప్లాన్ వేశారు. నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. చూద్దాం మరి ఏం జరుగుద్దో. మీకేమనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారం గురించి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.